ప్రైజ్ ద లార్డ్. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. మారని దేవుడైంటున్నాడు. మార్పు లేని దేవుడైంటున్నాడు. జీవముల దేవుడైంటున్నాడు. జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. నమ్మదగిన దేవుడైంటున్నాడు. ఈ సమయంలో చూసినట్లయితే దేవుడు ప్రేమ ఇంటున్నాడు. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రేమ లేనివాడు నావాడు కాడు అని చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకని చాలాసార్లు చూసినట్లయితే చాలామంది ప్రపంచమంతటిలో కూడా క్రైస్తవులు ప్రేమ గలవారు, దయగలవారు, కరుణ గలవారని చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దేవుని యొక్క ప్రేమ వారిలోకి రావటం, వారు చూయించటం లోకానికి మాదిరికరంగా అని ఈ విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా ఆ సిలువలో ఆ ప్రాణాన్ని అర్పించే ఆ గడియల్లో కూడా వీరందరూ కూడా ఆయన తీసుకెళ్ళి సిలువ వేస్తూ ఉన్నప్పుడు వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించున్నాను. ఏంటి అది? ఆ యొక్క మాట నువ్వు అనగలవా నాతోని సహోదరి సహోదరుడా? నీలో అటువంటి ప్రేమ ఉందా? నిన్నెవరైతే శిక్షిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, నీ మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారో వారిని ప్రేమించే దమ్ము కావాలి. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. శత్రువుని ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి? మిత్రువుని కాదు. మిత్రులు అందరూ ప్రేమిస్తారు. హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, రండి భోంచేయండి, అది చేయండి, ఇది చేయండి అన్నీ చెప్తూ ఉంటారు. మిత్రుల్ని ప్రేమించడం కాదు, శత్రువుల్ని ప్రేమించడం, నీకు విరోధంగా ఉన్న వారిని ప్రేమించడం, ఇది చాలా గొప్ప విషయం అయింది. ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూద్దాం. ప్రియులారా, మనము ఒకనినొకడం ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. అందుకని కొన్నిసార్లు అంటారు, ఉదయం లేచి వాళ్ళ ముఖం చూసి వాళ్ళ పనే కాలేదు. కాబట్టి యేసు ప్రభు ముఖం చూస్తే అన్ని పనులు చక్కగా అయిపోతాయి. ఎందుకని ఆయనలో ప్రేమ ఉంది. ఆయనలో ప్రేమ ఉంది. కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే ఇంకా చాలే వెళ్ళొస్తామంట. ఏంటి అంటే అది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, ఇంకెన్నో ఉన్నాయి. ఆయనకి బిరుదులు ఎన్నో ఉన్నాయి. ఎన్నిచ్చినా తక్కువనే. లోకమును దేవుడు ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్నే ప్రేమించాడు. నీ కుటుంబంలో అందరినీ ప్రేమించగలవా? నీ బంధువులను అందరినీ ప్రేమించగలవా? నీకు విరోధంగా ఉన్నవారిని నువ్వు ప్రేమించగలవా? నీ చుట్టుపక్కల పనిచేసే వారిని నువ్వు ప్రేమించగలవా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుడు లోకాన్నే ప్రేమించాడు. మరి నువ్వు మీ ఇంట్లో వారిని ప్రేమించగలవా? కొన్నిసార్లు పరిస్థితులు అయితే నన్ను ఇట్లా అన్నారు కనుక నా బ్రతుకులో వాళ్ళ ముఖం చూడను, నేను వాళ్ళతో మాట్లాడనంటారు. నీ ప్రేమ అదేనా? దేవుని యొక్క ప్రేమ చూసినట్లయితే, అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు అయింటున్నాడు. అంత గొప్ప దేవుని యందు మన విశ్వాసం ఉంచుతున్నామంటే
నీవెంతో ధన్యుడవు, నీవెంతో ధన్యురాలవు. నాతోని సహోదరా, మనం ఇక చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఎవరి మూలంగా? ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఇంత ముందు కాలంలో చూసినట్లయితే ఆ రోజుల్లో ఉన్న ప్రేమలు వేరే, ఆ రోజుల్లో ఉన్న అభిమానాలు వేరే. ఈ రోజుల్లో క్షణములు ఎవరు ఎటు మారుతారో ఏం గ్యారెంటీ లేదు, గంటలు ఎటు మారుతారో తెలియదు, ఏ రోజు ఎవరు ఎక్కడ మారుతారో తెలియదు. నాయకులు, పార్టీలు అట్లనే ఉన్నారు, ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. ఏ క్షణములు ఎటు మాట్లాడతారో తెలియదు. స్థిరము లేదు. ఏం లేదు? స్థిరము లేదు. అట్లుంది ఈరోజు కాలం. కాబట్టి మనము ఏది ఏమైనా దేవుని తట్టు చూస్తూ ప్రేమ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఏమేం చేశాడు? బీదవారిని ఆయన కనికరించాడు. భోజనం లేని వారికి భోజనాలు పెట్టమన్నాడు. ఆ యొక్క కొన్ని రొట్టెలు, చేపలు ఉన్న వాటిని ఆశీర్వదించి అందరికి పెట్టమన్నాడు. ఆయన ఏది నాదని అనుకోలేదు. లోకాన్నే అందరూ కూడా లోకములో ఉన్న అందరినీ ఆయన ప్రేమించాడు. ఏ జాతి, కుల, మత ఏ భేదం లేదు. అందరినీ ఆయన ప్రేమించాడు. ఉన్నవారిని, లేని వారిని, గొప్పవారిని, చిన్నవారిని అందరినీ కూడా యేసు ప్రభు ప్రేమించాడు. మనలో కూడా ఆ స్వభావం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన యొక్క ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు నమ్ముకున్నామంటే ఒక్క పేరు ఉంటేనే సరిపోదు. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. దేవునిలో ఉన్న లక్షణాలు మనలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్షమించే గుణం. ఏ గుణం? క్షమించే గుణం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 10-11 వచనం చూద్దాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు, మనం దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుడే నిన్ను కనికరించాడు. నువ్వు దేవుడిని తెలుసుకోవటం కాదు, దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుడే నిన్ను కనికరించాడు. నేను రక్షించాలని ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన యొక్క అనాది సంకల్పంలోనే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఈ పరిస్థితి వచ్చింది కనుక దేవుడిని నమ్ముకున్నాను. అట్లా కాదు. అనాది సంకల్పంలో తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకముందే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్లానింగ్లో నువ్వు ఉంటున్నావు. కాబట్టి మనం ఆయన యొక్క ప్రేమ కలిగి ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుడిని ప్రేమించడం కాదు, దేవుడే నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించాడు, ప్రేమ చూపించాడు. ప్రేమ చూపిస్తేనే ఎవరైనా నలుగురు ఇంటికి వస్తారు. ఇంకా కొన్నిసార్లు అటు ఇటు మాట్లాడితే వచ్చేవాళ్ళు కూడా రారు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు. మన గొప్పతనం ఏం లేదు, మన మంచితనం లేదు, ఏం లేదు. దేవుని యొక్క ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క దయ ఉంటుంది, దేవుని యొక్క కనికరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, మనము దేవుని ప్రేమించేదమని కాదు కానీ తానే మనను ప్రేమించి మన పాపమును ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనం దేవుని ప్రేమించలేదు కానీ ఆయనే నిన్ను, నన్ను, మన అందరినీ పాపం నుంచి, శాపం నుంచి, దారిద్రత నుంచి విడుదల చేస్తానికి ప్రభు ప్రేమించాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, చూసినట్లయితే ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ చూపించాడు కనుక మనం కూడా ఒకరినొకరు ప్రేమించడం. కొన్నిసార్లు అనుకోవచ్చు, ప్రేమ అంటే ఈ లోక ప్రేమ కాదు, శరీర సంబంధమైన ప్రేమలు కాదు. శరీర సంబంధమైన లోక ప్రేమలు ఎట్లుంటాయంటే, ధనం ఉన్నప్పుడు ప్రేమలు ఎక్కువ ఉంటాయి,
స్థానాలు ఉన్నప్పుడు, ఒక సీట్ ఉన్నప్పుడు, ఒక హోదా ఉన్నప్పుడు ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఆస్తులు ఉన్నప్పుడు ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఆస్తులన్నీ పోయాయంటే నీ దగ్గర ఎవరు రారు, నిన్నెవరు ప్రేమించరు. ఒక స్థానంలో కలెక్టర్ సీట్లో ఒకటి కూర్చున్నారంటే, ఒక హోదాలో కూర్చున్నారంటే వారిని ప్రేమిస్తారు. సీటు దిగారంటే ఇంకెవరు ప్రేమించరు, సీట్లో ఉన్నంతసేపే. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. లోకములో ఉన్న ప్రేమలన్నిటికీ హద్దులు ఉన్నాయి. ఏంటి, ఎవరైనా ఇంటికి వస్తే కొద్దిగా మామూలుగా పరిచయం అయితే బయట కూర్చొని బయట కుర్చీ వేస్తారు. తర్వాత కొద్దిగా ఎక్కువగా పరిచయం ఉంటే రండి ఆఫీస్లోకి, అక్కడ కూర్చోబెడతారు. నీళ్ళు, టీ, కాఫీ ఇస్తారు. తర్వాత అంతటితో వాళ్ళని పంపివేస్తారు. ఇంకా ఎక్కువగా పరిచయం ఉన్నట్లయితే ఇంట్లోకి తీసుకుంటారు. అదే రకంగా దేవుణ్ణి మనము ప్రేమించడం కాదు, కానీ ప్రభువే నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు. కాబట్టి లోకపు ప్రేమలకు కాదు. లోకపు ప్రేమలన్నీ కొంతవరకే ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి. దేవుని యొక్క ప్రేమకి హద్దులు లేవు. ఏం లేవు? లోకములో అన్నిటికీ హద్దులు ఉన్నాయి. అందుకని కొన్నిసార్లు అంటావు, ఏంటి హద్దు మీరిపోతున్నావు అంటారు, ఏంటి హద్దు లేకుండా మాట్లాడుతున్నావు అంటారు. కానీ దేవుని యొక్క ప్రేమకి హద్దులు లేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాతోటి సహోదరుడా, ప్రభుతో మనం మంచి సహవాసం కలిగి ఉండటం, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో చూసిన తర్వాత వచనాన్ని మనం చూద్దాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మానవుడును దేవుణ్ణి ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. కానీ మనం ఒకరినొకరు ప్రేమించటం ఏంటి? ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ప్రేమ, దేవుళ్ళలో ఉన్నది ఏంటంటే ప్రేమ. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రేమ నీలో ఉంటే అది దేవుని యొక్క లక్షణం. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే పైన ప్రేమ కాదు. కొన్నిసార్లు ఎక్కడైనా కనిపిస్తుంది, హలో బాగున్నారా అంటాడు. ఇటువంటి ప్రేమలకు కాదు, హృదయపూర్తిగా మనసారా ప్రేమించటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనము కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దేవుని యొక్క ప్రేమను పంచటమే ఇది సువార్త అయింటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో తర్వాత వచనాన్ని చూద్దాం. దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ చూయించినప్పుడే, దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామని ప్రేమ చూయించినప్పుడే, అవును వీళ్ళు చర్చ్కి వెళ్తారా, వాళ్ళు మంచోళ్ళు, యేసుప్రభు నమ్ముకున్నారా, మంచోళ్ళు. ఎందుకని? దేవుని ప్రేమ వీరిలో ఉన్నప్పుడు. దేవుని ప్రేమ లేకపోతే వీళ్ళు చర్చ్కి వెళ్తారు కానీ ఇట్లున్నారు అట్లున్నారు అంటూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి అవమానం తేకుండా దేవుని యొక్క ప్రేమను చూయించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నామంటే దేవుళ్ళో ఉన్న లక్షణాలు మనం పొందుకొని ఆ రకంగా నడుచుకోవటమే చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి నాతోటి సహోదరుడా, నువ్వు ఏ రకంగా ఉంటున్నావు ఒక్కసారి మీరు ఆలోచించేయండి. దేవుడు ప్రేమ స్వరూపి, మరి నువ్వే స్వరూపి. ఏది ఏమైనా మనని మనం తగ్గించుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత అవుతుంది. ఈ సమయంలో తర్వాత వచనాన్ని చూద్దాం. తర్వాత 16-17. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఎటుపోయినా కూడా ఆయన ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు.
ప్రేమ లేనివాడు నావాడు కాడు అని క్లియర్గా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ ప్రేమలేంటి? 4 రోజులు ప్రేమలు కాదు, శరీర సంబంధమైన ప్రేమలు కాదు, ఇది ఆత్మానుసారమైన ప్రేమ. అందుకని చూస్తూ ఉంటున్నాం, ఆత్మఫలాల్లో ప్రేమ మొట్టమొదటిగా ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆనందం, దీర్ఘశాంతం ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. ఆత్మఫలాలు 9 మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కొన్నిసార్లు ఎవరితోనో మాట్లాడితే ఏంటి ఎలాగున్నారు, ఏమండి ఎలాగున్నారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటే తేడా ఎట్లా ఉంటుంది? మనం మాట్లాడే ఉచ్చారణ ప్రకారం, మనం మాట్లాడే పక్క వాళ్ళతో మాట్లాడే విధానంలో చూసినట్లయితే దాంట్లో ఎంతో ప్రేమ చూయించటం, దేవునికి మాదిరికరంగా ఉండటం, నడుచుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ అంటే కేవలం నేను చాలా ప్రేమిస్తున్నాం అని చెప్పటం కాదు. క్రియలు లేని విశ్వాసము వ్రతం, క్రియలు కలిగి ఉండాలి. ఏదైనా అవసరతలో ఉన్న వారికి చేతైనంత వరకు సహాయం చేయటం, మాట సహాయం, ధన సహాయం, ఏదో ఒక సలహాలు ఇవ్వటం, ఇది కూడా చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటుందో వారు దేవుని యందు నిలిచి ఉన్నారు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేకపోతే దేవుడు లేడు అన్నట్లు. కాబట్టి కొన్నిసార్లు కోపిష్టి ముఖంతో ఉంటారు, కోపం కలిగి ఉంటారు. కాబట్టి ఆ రకంగా కాకుండా ప్రేమ కలిగి ఉండటం, దేవునికి మహిమకరంగా ఉండటం, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు. కాబట్టి ఆ రకంగా కాకుండా ప్రేమ కలిగి ఉండటం, మన యొక్క చూపులు, మన యొక్క మాట విధానం మనం ప్రభులాగా ఉండటం. దేవుని నమ్ముకున్నామంటే అందుకని ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనం చూద్దాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ప్రేమలో భయం ఉండదు. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి కూర్చున్నప్పుడు వాళ్ళు తల మీదైనా కూర్చుంటారు, తల వెంట్రుకలైనా లాగుతారు, ఏదైనా చేస్తారు. ఎందుకంటే ప్రేమ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఆ అధికారం ఉంది. కాబట్టి ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు నీ జేబులో ఏదున్నా తీసుకుంటారు, ఇస్తారు. ప్రేమ లేనప్పుడు నీవు ఒకసారి అడిగి అవుతుందో కాదని ఆలోచించేసి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సంబంధం అని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడు ఇది నాది, ఇది నీది అనుకుంటారు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. కాబట్టి ప్రేమలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు అంటారు, ప్రేమ చూపిస్తున్నావా? ఓ మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ అన్నీ తెచ్చి పెడతారు. ఎందుకు? ప్రేమ చూపిస్తున్నా. ఏదో ప్రేమ అంటే మాటలు చెప్పటం కాదు, క్రియలు కలిగి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహాయం చేయటం కూడా ప్రాముఖ్యమైంటుంది. ఏదైనా ఇబ్బందిలో కూడా సహాయం చేయటం ప్రాముఖ్యమైంటుంది. ప్రేమ అంటే ఏదో మాట సహాయం మాత్రమే కాదు, అన్ని విధాలుగా మనము ప్రేమ చూపించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ప్రేమలో భయం ఉండదు. ఏముండదు? ప్రేమలో భయం ఉండదు. ఈ లోక ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి ఆయనే మొదట నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్న గుట్టల్ని, చెట్లని, వాటిని, వీటిని ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటున్నాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన యొక్క స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి దేవుని యొక్క ప్రేమను పంచటం, దేవుని యొక్క ప్రేమను పంచటం, దేవుని యొక్క కార్యాల గురించి వివరించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనం చూసినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించాను. మనం ఆయన్ని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడు ఆకర్షిస్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. కాబట్టి దేవుని యొక్క కనికరం లేకుండా మనం ఏం చేయలేం. దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కానీ కొన్నిసార్లు చూసినట్లయితే లోకస్తులు ఏదైనా మొక్కుకుంటే అది జరగకపోతే అమ్మా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది. కానీ దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికరించే దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఏం చేయకపోతే ఏం లాభం లేదు, అర్థం లేదు అది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే తన సహోదరుని ద్వేషించిన ఎడల, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ద్వేషించిన ఎడల, కొన్నిసార్లు ఏమో మాటలు ఒక రకంగా ఉంటాయి, క్రియలు ఒక రకంగా ఉంటాయి. ఆ రకంగా ఉంటే లాభం లేదని క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. నాతో సహోదరుడా నువ్వు ఆ రకంగా ఉండకు, సరి చేసుకో. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. నీ రక్త సంబంధులకి నువ్వు ముఖము తప్పింపకుండా ఉండాలని చూస్తూ ఉంటున్నాం. యెషయా 58లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే తన సహోదరుని ద్వేషించకుండా ఆయన కూడా ప్రేమించే రకంగా ఉండాలి. అతడు అబద్ధికుడు అని తాను చూసిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించుట ఎలాగూ, చూసిన సహోదరుని ఇక్కడ ఉన్నోనే ప్రేమించవైతే చూడని దేవుడిని ఎట్ట ప్రేమిస్తావు? దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న సహోదరుని ప్రేమించాల. ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. నాతో సహోదరుడా ఇంతవరకు కోపం ఉందా, నీకు దేశం ఉందా? కోపము దేశం ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు నాయన, నాలో ఉన్న కోపాన్ని తీసివే, నాలో ఉన్న ద్వేషాన్ని తీసివే. నేను నా తల్లిదండ్రులకు విధేయత కలిగి లేను ప్రభువా, ప్రేమ చూయించట్లేదు, తల్లిదండ్రులకి నేను విధేయత కలిగి లేను, నన్ను క్షమించని ఒప్పుకు నిన్ను విడిచిపెట్టు. ప్రభు నిన్ను కనికరించినంటున్నాడు, ప్రభు నీపై కృప చూపనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. ఈ సమయంలో 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము. మనం దేవుని ప్రేమిస్తున్నామంటే సహోదరుని కూడా ప్రేమించాలి. ఏదో పేరు చెప్పటం కాదు, పేరు గొప్పది అది కాదు, క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభు ఈ వాక్యములో ఏం చేశాడు? అనేక మందికి స్వస్థత చేశాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని ఆశీర్వదించాడు, అనేక మంది ఉన్న సాతాను చిక్కుల నుంచి విడుదల చేశాడు. అనేక మంది వారు అక్కడ జన సమూహాన్ని చూసినప్పుడు వారు ఎన్నో గంటలు అయిపోయింది, వారి మీద కనికరపడి భోజనాలు ఏర్పాటు చేయించాడు. తర్వాత చూసినట్లయితే రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చాడు. తర్వాత పాపములో శాపములో ఉన్న వారిని క్షమించాడు, రక్షించాడు. కాబట్టి మనము కూడా ఆయన ప్రేమలో ఉన్నామంటే మనము కూడా ఆయనకి మాదిరికరంగా మనం జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. నాతో సహోదరుడా నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? నీ సహోదరులతో, నీకు ఇరుగు పొరుగు వారితో ఏ రకంగా ఉంటున్నావు? దేవుని యొక్క ప్రేమ చూపిస్తున్నావా, లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితులు చూపిస్తూ ఉంటున్నావా? కాబట్టి దేవుని నమ్ముకున్నావు కనుక దేవుని యొక్క ప్రేమను చూయించు. తర్వాత ఆయన యొక్క రక్షణ సువార్తను చాటించు. ప్రభు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, నీ కొరకు పెట్టాడు. కాబట్టి దేవుని తట్టు చూడు అని దేవుని యొక్క ప్రేమను ప్రకటించటం, తెలియపరచడం, చూయించటం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏదో ఒక రకంగా మనం సహాయం చేయటం,
ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయాలి, కానీ మేలు చేయాలి, కానీ కీడు మాత్రం చేయకుండా ఉండటం ప్రాముఖ్యమైంటుంది. అందుకని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేనున్నంతకాలం నీకు మహిమకరంగా, ప్రజలకి మేలుకరంగా నన్ను వాడుకొనండి ప్రభువా. నీకు సంతోషమైన రీతిలో, నీకు ఇష్టమైన రీతిలో జీవిస్తానికి నాకు సహాయం ఇచ్చేయండి. నాలో ఊపిరినంత వరకు నీ మహిమ కొరకే, నీకు ప్రేమను చాటిస్తానికి, ఘనపరుస్తానికి, నీ ప్రేమను పంచుతానికి నన్ను వాడుకో. కాబట్టి కరోనా టైం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు అనేక మందికి, అన్యులకు కూడా రైసు, సూపర్ మార్కెట్, కూరగాయలు సప్లై చేశారు. ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ రోజుల్లో తినటానికే కష్టమైపోయింది, ఉండటానికి కష్టమైంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను చెప్పటం కాదు, చెప్పటం సువార్త. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సహాయం చేయటం కూడా అదొక సువార్త ఉంటుంది. హల్లెలూయా. అందుకని వాక్యభాగంలో నా నామమును బట్టి గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కూడా ఆ యొక్క ఫలం వ్యర్థమైపోదు. దేవుడు ఫలము మనం పొందుకుంటామని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏదైనా దేవుని బట్టి మనం చేసినప్పుడు ప్రతి విషయాల్లో కూడా దేవుడే సహాయం ఇచ్చేనంటున్నాడు, దేవుడే కృప చూపనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగా. కాబట్టి ఈ సమయంలో నాతోని సహోదరుడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ సహోదరుని కూడా ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, బంధువుల్ని ప్రేమించాలి, స్నేహితులు ప్రేమించాలి. దేవుని యొక్క ప్రేమను తెలియపరచాలి, ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడు ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించనంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమ నీపై ఉంటుంది. చాలాసార్లు ప్రభువా, నీ చల్లని చూపు నాయపోయి ఉంచు, నీ ప్రేమ కూడా పక్కవారికి చాటు. అప్పుడు దేవుని యొక్క కనికరం నీపై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.